నమస్తే. సూపర్ తుఫాను డాల్ఫిన్ భారత్ పై ఎఫెక్ట్. జపాన్ ను వణికించిన సూపర్ తుఫాను డాల్ఫిన్ ఇప్పుడు చైనా వైపు దూసుకువెళ్తుంది. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ తుఫాను ప్రభావం భారత్ పై కూడా పడుతుందా? మన నైరుతి ఋతుపవనాలపై దీని ప్రభావం ఎంత? భారత్ లో వర్షాలు తగ్గడానికి డాల్ఫిన్ కారణమవుతుందా, లేక ఇది సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమేనా? అసలు డాల్ఫిన్ కి భారత్ మాన్సూన్ కి ఉన్న సంబంధం ఏంటి? పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన టైఫూన్ డాల్ఫిన్ గత కొన్ని రోజులుగా అత్యంత శక్తివంతమైన తుఫానుగా మారింది. ఒక దశలో ఇది సూపర్ టైఫూన్ స్థాయికి కూడా చేరింది. తాజా పరిస్థితుల్లో డాల్ఫిన్ జపాన్ లోని ఒకినావా ప్రాంతాన్ని ప్రభావితం చేసి ఇప్పుడు చైనా తూర్పు తీరంపై కదులుతుంది. దీని ప్రభావంతో భారీ వర్షాలు, బలమైన గాలులు, సముద్రంలో ఎత్తైన అలలు నమోదవుతున్నాయి. తాజా నివేదికల ప్రకారం గరిష్ట గాలులు వేగం గంటకు 160 కిలోమీటర్లకు పైగా నమోదైంది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. డాల్ఫిన్ నేరుగా భారత్ వైపు రావడం లేదు. అయితే పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే భారీ తుఫాన్లు పెద్ద స్థాయిలో వాతావరణ గాలులు నమూనాలను ప్రభావితం చేయగలవు. అంటే ఒక ప్రాంతంలో ఏర్పడిన బలమైన తుఫాను చుట్టూ ఉన్న వాతావరణంలో గాలి పీడనం, గాలుల దిశ, తేమ రవాణా వంటి అంశాల్లో మార్పులు తీసుకురాగలదు. ఈ మార్పులు చాలా దూరంలోని వాతావరణ వ్యవస్థలతో టెలికనెక్షన్ ద్వారా సంబంధం కలిగి ఉండే అవకాశం ఉంటుంది. అయితే దీని అర్థం డాల్ఫిన్ తుఫాను భారతదేశంలోని తేమ మొత్తాన్ని లాగేసుకుంటుంది అని కాదు. అది శాస్త్రీయంగా చాలా సింప్లిఫై చేసిన వివరణ. భారత మాన్సూన్ పై అసలు ప్రభావం ఎలా ఉంటుంది? భారత నైరుతి ఋతుపవనాలు ఒకే ఒక్క అంశంపై ఆధారపడవు. హిందూ మహాసముద్రం ఉష్ణోగ్రతలు, అరేబియా సముద్రం, బంగాళాఖాతం పరిస్థితులు, మాన్సూన్ ట్రఫ్, అల్పపీడనాలు, మ్యాడన్ జూలియన్ ఆసిలేషన్, ENSO వంటి అనేక అంశాలు మాన్సూన్ పై ప్రభావితం చూపుతాయి. అందుకే పసిఫిక్ లో ఒక బలమైన తుఫాను ఏర్పడిందని మాత్రమే భారత్ లో వర్షాలు ఆగిపోతాయి అని చెప్పడం సరైంది కాదు. కానీ పసిఫిక్ లోని పెద్ద వాతావరణ వ్యవస్థలో మార్పులు, ఎగువ వాతావరణ గాలులు నమూనాల ద్వారా భారత్ మాన్సూన్ పై పరోక్ష ప్రభావం చూపే అవకాశం మాత్రం ఉంటుంది. మరి ఇప్పుడు భారత్ లో వర్షాలు తగ్గుతాయా? ఇదే అత్యంత కీలకమైన ప్రశ్న. ప్రస్తుతం డాల్ఫిన్ కారణంగానే భారత్ లో వర్షాలు తగ్గుతాయని నిర్ధారించే ఆధారం లేదు. భారత వర్షపాతాన్ని అంచనా వేయాలంటే బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనాలు, మాన్సూన్ ట్రఫ్ స్థానం, అరేబియా సముద్ర పరిస్థితులు, ప్రాంతీయ గాలుల నమూనాలు వంటి అంశాలను కలిపి చూడాలి. ఇక 2026 మాన్సూన్ పై భారత వాతావరణ శాఖ ఇప్పటికే పలు దీర్ఘకాలిక అంచనాలు ఇచ్చింది. అంటే భారత మాన్సూన్ పరిస్థితిని కేవలం డాల్ఫిన్ తుఫాన్తో లింక్ చేయడం సరైనది కాదు. మరి డాల్ఫిన్ ప్రభావం ఎప్పుడు తగ్గుతుంది? ప్రస్తుతం డాల్ఫిన్ జపాన్ ప్రాంతాన్ని దాటి చైనా తూర్పు తీరంపై కదులుతుంది. చైనా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు, బలమైన గాలులు, వరదలు, కొండ చర్యలు విరిగిపడే ప్రమాదాలపై అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. అయితే తుఫాను భూమిని తాకిన తర్వాత సాధారణంగా దాని శక్తి క్రమంగా తగ్గుతుంది. అందువల్ల డాల్ఫిన్ ను భారతదేశానికి నేరుగా ముప్పుగా చూడాల్సిన అవసరం లేదు. మొత్తంగా చూస్తే జపాన్ ను వణికించిన డాల్ఫిన్ భారత్ వైపు రావడం లేదు. కానీ పసిఫిక్ లో ఏర్పడే ఇలాంటి భారీ తుఫాన్లు ప్రపంచ వాతావరణ వ్యవస్థలో మార్పులను తీసుకురాగలవు. అందుకే భారత్ మాన్సూన్ పై దీని పరోక్ష ప్రభావం ఉందా అనే అంశాన్ని వాతావరణ నిపుణులు, మోడల్ అంచనాలు, మాన్సూన్ వ్యవస్థల మార్పులతో కలిపి చూడాల్సి ఉంటుంది. ఒక్క తుఫాను వల్లే భారతదేశంలో వర్షాలు ఆగిపోతాయి అనడం మాత్రం శాస్త్రీయంగా సరైనది కాదు. డాల్ఫిన్ ఒకవైపు జపాన్, చైనాలను కుదిపేస్తుంటే మరోవైపు భారత్ మాత్రం తన మాన్సూన్ గమనాన్ని కొనసాగిస్తుంది. ఇదే డాల్ఫిన్ తుఫాను వెనుక ఉన్న అసలు వాతావరణ కథ.